ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో ఉంటానన్నాడు. దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో యుద్ధం చేస్తానన్నాడు. దేవుడు ఇజ్రాయెల్ పక్షం అనేకమైనటువంటి ప్రవచన వాక్యాలు కూడా ఇజ్రాయెల్ పక్షంలో ఇజ్రాయెల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఇరాన్ దేశాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు అనేటువంటి ధోరణిలో చాలా మనం కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాలి. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో ఉంటానన్నాడు. దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో యుద్ధం చేస్తానన్నాడు. అనేకమైనటువంటి ప్రవచన వాక్యాలు కూడా ఇజ్రాయెల్కి ఇవ్వబడ్డాయి. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో ఉంటానన్నాడు, దేవుడు ఇజ్రాయెల్ని ప్రేమిస్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు ఇరాన్ దేశాన్ని ద్వేషిస్తున్నాడని కాదు, దేవుడు ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి విషయం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనము కొత్త నిబంధన కోణం, పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచన వాక్యాలు అయినప్పటికీ కూడా మనం అది కొత్త నిబంధన కోణంలో చూసేవారు. ప్రతి దేశాన్ని ఆయన సమన్యాయంగా ప్రేమించేవాడై ఉన్నాడు. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ఇరాన్ దేశాన్ని కూడా అంతగానే. దేవుడు ప్రతి దేశాన్ని కూడా ఆయన సమానంగా ప్రేమించేవాడే. ఆయన ప్రేమలో పార్షాలిటీ అనేది ఉండదు.